ఎగ్ కర్రీ ఎప్పుడు అండుకునేలాగా కాకుండా వెరైటీగా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. చాలా బావుంటది. టమాటా, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ కోసుకొని ఒక గంజిలో వేసుకొని పచ్చి వాసన అంతా పోయే వరకు ఉడికించుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని కాస్తంత నూనె పోసుకొని ఉడికించిన కోడిగుడ్లను మంచిగా వేయించుకోవాలి. నేనైతే ఎగ్స్ ముందే ఉడకపెట్టి పెట్టిన. వాటినైతే ఎర్రగా అయ్యే వరకు వేయించుకోవాలి. ఇందాక మనం తయారు చేసుకున్న ఉడికించిన మిశ్రమం ఉంది కదా! దాన్నైతే మిక్సీలో వేసి ఒక గ్రేవీలాగా పట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఒక కడాయిలో నూనె పోసి పోపు గింజలు, లవంగాలు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు వేసి మంచిగా కలిపి పసుపు కూడా వేసి ఇందాక మనం తయారు చేసుకున్న గ్రేవీ మిశ్రమాన్ని కూడా అందులో వేయాలి. వేసి పచ్చి వాసన అంతా పోయే వరకు ఉడికించుకున్న తర్వాత అల్లం వేసి అందులో సరిపడా వాటర్ పోయాలి. వాటర్ అంతా దగ్గరికి వచ్చిన తర్వాత కారము, పచ్చి ధనియాల పొడి, ఉప్పు, గరం మసాలా వేసి కలిపి మరి కాస్త సేపు ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత ఇందాక మనం వేయించుకున్న కోడిగుడ్లను కూడా అందులో వేసి మరి కాస్త ఉడికించి లాస్ట్ ఫైనల్‌గా కొత్తిమీర వేస్తే ఎగ్ మసాలా కర్రీ రెడీ అయిపోతుంది.